యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. అక్కడ గనియా ఎర్రయ్య అని చెప్పేసి ఒక పెద్ద ఆయన ఉండేవాడు. పక్కనే సిగులపల్లి ఆదినారాయణ అని చెప్పేసి ఇద్దరు ఒకే ఊరు, నీలిభద్ర గ్రామం, పలాస మండలం నీలిభద్ర గ్రామంలో గనియా ఎర్రయ్య అని ఒక పెద్ద కుటుంబం. వాళ్ళకి సంబంధించిన డిస్టెంట్ రిలేషన్ అవుతారు సిగులపల్లి ఆదినారాయణ. వీళ్ళిద్దరు వస్తున్నారు. వాళ్ళకి రైవలరీ ఉంది. రైవలరీ ఉండడం వల్ల వీళ్ళు బజార్కి వెళ్ళి గనియా ఎర్రయ్య, సిగిలిపల్లి చిన్నబాబు, సిగిలిపల్లి చిన్నబాబు కొడుకు ఆదినారాయణ ఇద్దరు బజార్కి వెళ్ళి వస్తుంటే గనియా ఎర్రయ్య కొడుకు మన్మథరావు అని చెప్పి వీళ్ళిద్దరు వెళ్ళొచ్చి తోవ కాసి సిగిలిపల్లి చిన్నబాబుని మర్డర్ చేస్తారు. సిగిలిపల్లి చిన్నబాబు తండ్రి మర్డర్ అయినప్పుడు కొడుకు ఆదినారాయణ చాలా చిన్నవాడు అయినప్పుడు ఎంత వేడుకున్నా వీళ్ళు వదలలేదు, అక్కడ చంపేశారు. అప్పుడు వీళ్ళు వచ్చేసారు, వాళ్ళ మీద కేసు పెట్టారు. ఈ ఆదినారాయణ అనేవాడు అలాగలాగా అప్పటికి ఆయనకి 12 సంవత్సరాలు ఎంత, అక్కడ వాళ్ళ ఊరు నుంచి బ్రాహ్మణతర్లని ఒక విలేజ్కి వెళ్ళడానికి నడుచుకొని బజార్కి వెళ్ళి తెచ్చుకుని తోవలో వాళ్ళకి మట్టి రోడ్లో అయిందనమాట 2 గ్రామాల మధ్యలో. అది కక్ష పెట్టుకొని వాళ్ళ నాన్న చెప్పారని కక్ష పెట్టుకొని ఈ కుర్రవాడు ఆ కేసులో శిక్ష పడుతుంది ఏమని చెప్పేసి అన్ని రోజులు చూశాడంట. అని తర్వాత నాకు తెలిసింది ఆదినారాయణ కుర్రవాడు ఆ గనియా చెప్పాడు కదండి, అప్పుడు ఆయనకి శిక్ష పడలేదు, కేసు కొట్టేశారు. ఆ కేసు మర్డర్ కేసు. ఈ కుర్రవాడు ఏం చేశాడు, చిన్నప్పుడు వాళ్ళ నాన్నని చంపడం కల్లారా చూశాడు. అక్కడ చూసిన దాన్ని తట్టుకోలేక ఇక్కడ నాకు కోర్టులో న్యాయం జరగలేదు, పోలీస్ స్టేషన్ దగ్గర న్యాయం జరగలేదని ఈయన తిన్నకి వెళ్ళిపోయి ఎవరి ద్వారా ఎప్పుడు చెప్పి అన్నంలోకి చేరిపోయాడు. ఆదినారాయణ తండ్రిని చంపేశారు కదా, కొడుకు చట్టం శిక్షించలేదని చెప్పేసి అన్నంలోకి వెళ్ళిపోయాడు. వాళ్ళు సపోర్ట్ తీసుకొని నీలిభద్ర నక్సలైట్లు అటాక్ చేస్తారని తెలిసి పోలీసులు పికెట్ పెట్టారు. అప్పుడు నక్సలైట్లు తీసుకొని వచ్చి వాళ్ళ ఇంటి పక్కన ఉండే వాళ్ళ తండ్రిని చంపిన వాళ్ళ మీద అటాక్ చేయించాడు. ఓకే, మీకు అర్థమైంది? అవును. అటాక్ చేస్తే ఆయన తప్పించుకున్నాడు. మన్మథరావు అన్నాడు. ఎవరైతే ఫాదర్ చంపాడో ఎక్కువగా యాక్టివ్ చేసిన మన్మథరావుని ఆ రోజు అటాక్లో పోలీస్ హెడ్ కానిస్టేబుల్ దొరికి ఫైరింగ్లో ఎదురుకొని నిలబడిన హెడ్ కానిస్టేబుల్ చనిపోయాడు, కానీ మన్మథరావు మిస్ అయిపోయాడు. వీళ్ళందరూ నక్సలైట్ తీసుకుని వెళ్ళి అటాక్ చేసినా ఆయనకి సక్సెస్ అవ్వలేదు. అందరూ సక్సెస్ అవ్వకపోవడం వల్ల ఏం చేశాడు, మళ్ళీ నక్సలైట్లో ఉండి మరి ఇంకా లాభం లేదని చెప్పేసి అప్పుడు అందులో కేసు అయింది ఈయనకి. ఈయన కూడా మళ్ళీ బయటకు వచ్చాడు. బయటకు వచ్చేసి వీళ్ళు రిలేషన్ అవుతారు. ఎవరైతే ఫాదర్ని చంపాడో, అంటే ఫాదర్ చంపినా వీళ్ళ ఫాదర్ చనిపోయాడు ఎర్రయ్య, కానీ వాళ్ళ కొడుకు ఉన్నాడు. కొడుకే వాళ్ళ నాన్న, వాళ్ళ నాన్న ఈ కొడుకు ఉన్నారు, ఈ చనిపోయిన నాన్న ఈ కొడుకు ఉన్నారు. వాళ్ళ ఫాదర్ జనరల్గా చనిపోయాడు, వీళ్ళ ఫాదర్ ఏమో మర్డర్లో చనిపోయాడు. ఎప్పుడైతే నక్సలైట్లు ఇచ్చి ఈయన చంపడానికి వెళ్ళాడో ఆవిడ దొరకలే, మిస్ అయిపోయాడు. వీడు మళ్ళీ నక్సలైట్ల నుంచి మళ్ళీ లొంగిపోయి వచ్చేసి జనజీవన సేవంతో కలిసి వీళ్ళ బావ అవుతాడు ఆయనకి, బంధువు అని పిలుచుకొని వీళ్ళిద్దరు కలిసి ఫ్రెండ్ అయిపోయినట్టు కలిసి మరింత పాతకక్షలు వదిలిసాం, కలిసి తిరిగేవాడు. మీరు చూడండి అక్కడ. అప్పుడు నేను మళ్ళీ ఎస్ఐకి వెళ్ళాను అక్కడికి, కాశీబుక్ ఎస్ఐగా ఉండేటప్పుడు ఒకరోజు ఈ మన్మథరావు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఫోన్ చేశారు, సార్ మన్మథరావు రాత్రి నుంచి ఇంటికి రాలేదు, ఎక్కడ ఉన్నాడో తెలియట్లేదు. రాత్రి నుండి రావడం బట్టి ఇప్పుడు ఆదినారాయణ ఈయన కలిసే తిరుగుతున్నారు కదా, బండి మీద ఎప్పుడు కాశీబుక్ రావడం ఫ్రెండ్స్తో తిరగడం వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజు వచ్చేసి ఒక నెక్స్ట్ డే వచ్చేప్పటికి ఆ చెరువులోని గేదెలు ఎప్పుడు వెళ్ళి చెరువులో తిరుగుతాయంట, కానీ ఆ చెరువులోకి వెళ్ళిన గేదెలని జంప్ చేసుకుని వచ్చేస్తున్నాయి. అక్కడ ఏదో తగులుతుంది వాటికి. వీళ్ళు కుర్రోలు వెళ్ళి చెక్ చేస్తే ఒక మోటార్ సైకిల్ ఉంది అందులో. మోటార్ సైకిల్ చూసేసరికి బయటికి లాగారు మోటార్ సైకిల్. సార్ ఇది మన్మథరావు మోటార్ సైకిల్ అని ఉంది. మాకు ప్రాబ్లం కదా, అరే మన్మథరావు మోటార్ సైకిల్ ఉంటే అమ్మ ఏదో జరిగిందని చెప్పేసి ఈ ఆదినారాయణ ఉన్నాడా లేడని చూస్తాడికి ఈ అబ్స్కాండింగ్ మీకు డౌట్ వచ్చింది. అప్పుడు ఏమైందని చెప్తే అప్పుడు మొబైల్ ఫోన్లో లేక సార్ అది ఇది మీకు అప్పుడు నేను చెప్తుంది ఎప్పుడంటే 2004. ఓకే, ఆ టైంలో. అప్పుడు శివధర్ రెడ్డి గారు మాకు ఎస్పీ గారు అయితే వెతుకుతుంటప్పుడు ఇంకేం చేయాలి లేదు, ఏదో ఉంటుంది ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పి అప్పుడు బాగా పొలాలు వరిసేను ఉడుపులు టైం అంటారు కదా, మనం నాట్లు వేస్తాం. ఆ టైం పొలాలు చెరువులన్నీ నుయ్యలన్నీ కూడా నిండిపోయి ఉన్నాయి. ఒక దగ్గర ఒక మనిషిని ఈడ్చినట్టు డ్రాగ్ మార్క్ ఉంది, ఒక ఈ పొలాలు నాట్లు వేసిన మళ్ళీ ఏదో జరిగింది. తిన్నగా అలాగా మా డాగులే వచ్చి తిన్నగా వెళ్తే ఆ నూతి దగ్గరికి వెళ్ళి ఆగింది. ఆ నూతి దగ్గరికి వెళ్ళి ఆగితే మొత్తం నీరంతా తోడిపించేస్తారు. వచ్చేస్తాను 2 ఇంజన్లు పెట్టించే మొత్తం మీద తోడిపిస్తే అక్కడ తీసుకెళ్ళి వెళ్తే అక్కడ తల లేదు, కాళ్ళు లేవు, చేతులు లేవు, ఓన్లీ మొండేమో గోనికి చుట్టి గోన్లో రాయి పెట్టి ఉన్నది. మొత్తం మీద బయట ఇలా చూస్తాడికి తల లేదు, కాళ్ళు లేవు, చేతులు ఒక మొండెం ఒకటే. ఆశ్చర్యపోయాను.
అర్థమైంది. ఎందుకంటే బాడీ మీద ఆయన పుట్టి మచ్చలు వచ్చేసి వాళ్ళ ఊరు పక్కనే మళ్ళీ నీలిబద్దలు. ఆ మన్మథరావే ఎవరైతే నక్సలైట్లు దీన్ని తప్పించుకున్నాడో ఆ మన్మథరావు తాలూకు ఇది. అదొక పెక్యులర్ స్టోరీ. ఎప్పుడు నేను అది చూడలేదు. మా డిపార్ట్మెంట్ చాలా మంది దాని మీద ఎలా ఇంక్వెస్ట్ చేయాలి, మొండానికి ఎలా ఇంక్వెస్ట్ చేయాలని లీగల్గా కన్సల్ట్ చేసాం. అది అయిపోయి మొండాన్ని పోస్ట్ మార్టం పంపించాం. తర్వాత ఇంకో నుయ్యలు అలా చేసాం. ఒక నూతిలో చెయ్యలు దొరికాయి, ఇంకో నుయ్యిలో చూస్తే కాళ్ళు దొరికాయి, ఒక నుయ్యిలో హెడ్ దొరికింది. అది మాకు 5-6 రోజులు పట్టింది. ఇవన్నీ ఒక్కొక్క రోజు అంటే ఒక డెడ్ బాడీ దొరికితే ఒక రోజు ఇంక్వెస్ట్ చేసి పోస్ట్ మార్టం చేపిస్తాం. అలాగా ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్కటి చేసుకెళ్ళాం ఆ రోజు ఆ కేసులో. ఎందుకండి రకరకాల అంటే ఒక కక్షగా చంపారనమాట. అంటే వాళ్ళు చిన్నప్పుడు చూసి చెప్పానే, వాళ్ళ ఫాదర్ని తోవలో వస్తుంటప్పుడు ఈడు వేడుకున్నా ఏడ్చినా వదలకుండా ఈయన చంపించాడని కోపం ఈ ఆదినారాయణ అతనికి. మళ్ళీ ఈయన వదలకూడదని చెప్పి ప్రాణం తెగించి నక్సలైట్లు కలిసి అటాక్ చేయించాడు చంపుదాన్ని. అప్పుడు కూడా ఫెయిల్ అయింది. ఇంకా ఆడ కక్ష ఇంకా తీరలేదు. తీరకుండా బయటకు వచ్చేసి వీడికి సరెండర్ అయిపోయినట్టు మనం కలిసిపోయిన బంధువులు కదా ఇంక మీకు మాకు లేవని 1 సంవత్సరం పాటు వీడితోటి కలిసి స్నేహంగా తిరిగాడు. తిరిగి ఒకరోజు రాత్రి ప్లాన్ చేసి వాడిని ఈ విధంగా బ్రోటల్గా కిల్ చేశారు. దొరికాడు తర్వాత అక్కడికి వెళ్ళి పట్టుకున్న తర్వాత మాకు అప్పుడు హనుమంత్ అప్పయ్యదర్ గారని ఒక ఎమ్మెల్యే గారు, డాక్టర్ గారు కూడా కదా, ఆయన లాయర్ సార్, ఆయన ఫేమస్ క్రిమినల్ అడ్వకేట్. అప్పుడు వీడి గురించి ఎదుగుతున్నాం, ఎక్కడ దొరకలేదు. ఒక అతను నాకు సలహా ఇచ్చాడు, ఎస్ఐ గారు మీరు ఇలా తిరగడం కాదండి, ఆడు చాలా వెళ్ళిపోయాడు, మీకు ఎందుకన్నా మంచిది దొరగారికి మీరు వెళ్ళి అడగండి, ఎందుకంటే ఆ ప్రాంతం అందరూ ఏదొచ్చినా ఆయన్ని అడ్వకేట్ కమ్మ పొలిటికల్ నాయకుడు, ఆయన ఎమ్మెల్యే కమ్మ క్రిమినల్ అడ్వకేట్, మీకు ఆయన ఏదన్నా ఉంటే చెప్తాడండి అన్నాడు. నేను వెళ్తేప్పటికి ఆయన నన్ను చూసి బాబు రా కూర్చొని వేసాను, నవ్వాడు ఆయన. సార్ ఏం లేదు ఎలాగంటే ఏం లేదు బాబు, ఆడు మీకు తెలియదు, అందుకు తొగంతా మీకు తెలుసు కదా, ఎందుకు అనవసరంగా ఫస్ట్ నుంచి ఆ గొడవలు పడ్డారు, అనవసరంగా 2 కుటుంబాలు పాడైపోయి అని మాట్లాడు. సార్ అదేం లేదు అంటే మీకేమన్నా, నాకు లేదు బాబు ఎలాగ వస్తాడు, లేదు సార్ కొంచెం చూడండి దొరకట్లేదు. ఆయన లాస్ట్కి అంటే నేనంటే నిజంగా ఆయన మా సీనియర్ ఆఫీసర్ అప్పుడు సిఐ గారిని డిఎస్పీ గారిని ఆయన నమ్మేవాడు కాదు, కానీ నేనంటే ఆయన బాగా విలువ చేసేవాడు, నాకు పిలిచేవాడు. సార్ ఏం లేదు, నువ్వు ఒక మాట చెప్పు, నువ్వు ఆయన కొట్టనునంటే నాకు ఇప్పుడు లేడు, ఒక ల్యాండ్లైన్కి అయితే మనం మాట్లాడాడు, నాకు టచ్లోకి వస్తాడు, నేను చెప్తాను, కొట్టనని మీరు మాట ఇవ్వగలరా ఎస్ఐ గారు అని అడిగారు. సార్ నేను చెప్తాను సార్ అంటే నాకు మళ్ళీ భయం వేసింది, ఎందుకంటే ఈయన మళ్ళీ ఎస్పీ గారు మాట్లాడు సార్ వచ్చి ఎందుకు ఆయన కొట్టడం, ఎందుకు మనం ఇన్వెస్టిగేషన్ యాజ్ పర్ లా మనం చేసి పంపిస్తాం, ఓకే నువ్వు తీవండి. అప్పుడు ఆడు ఇంతకుముందు నక్సలైట్లో కలిసి వచ్చాడు, అది కూడా ఒక ట్రాజడీ. మీరు ఒక్కరే వెళ్ళాలి, మీరు ఒక్కరే వెళ్ళి పలానా జంక్షన్ దగ్గరికి వెళ్ళాలి, ఆడొచ్చి మీకు కలుస్తాడు ఆదినారాయణ, మీరు ఒక్కరు తీసుకురాలి. ఇటు ఆడే నక్సలైట్లు కలిపి వస్తాడు ఏదో వస్తాడని చెప్పి నేను వెనకాతలో 4 పెట్టుకుని ఒక పొలాల దగ్గరికి వెళ్ళి, ఎక్కడ శ్రీకాకుళం దగ్గర మనకి ఆర్చ్ ఉంటుంది, కొత్త బ్రిడ్జ్ ఆర్చ్ దగ్గర, ఆర్చ్ దగ్గర అవతల రోడ్డు అవతల హైవే పక్కనే మీరు కారు ఏ నెంబర్లో ఆగుంటారో ముందు చెప్పమన్నారు. ఈయనకి ఎమ్మెల్యే గారు చెప్తే ఈయన చెప్పారు, ఈ కారులో వస్తారు, ఆయన ఒక్కరే ఉంటారు, నువ్వు రాని. మీరు నెంబర్ సార్ రాత్రి 7:30 అవుతుంది, ఆ లైటింగ్లో తిన్న కారు నడిచి వచ్చి నా కాలు పట్టించుకున్నాడు. అది చెప్పాడు, ఎందుకు ఆదరణ ఎలా చేసామంటే సార్ నేను చిన్నప్పుడు కాలు పట్టుకుంటాను, వాళ్ళ నాన్న ఆగాడు కానీ ఈడే మా నాన్న గొడ్డలతో నరికాడు సార్ మన్మథరావు. అప్పటి నుంచి నేను చేయకుండా మా అమ్మకాయ చూస్తుంటే నాకు ఏడుపు వచ్చేది సార్. వాళ్ళ మదర్ కూడా అండి, వాళ్ళు ఒక నిజంగా సినిమాలో చూస్తాం కదా, జడ కూడా వేయలేదు ఆవిడ. తర్వాత ఈడు మర్డర్ అయిన తర్వాత ఈడు తిరుపతికి వెళ్ళిపోయాడు, ఈడు ఎమ్మెల్యే గారితో మాట్లాడించుకొని తిరుపతి వెళ్ళిపోయాడు. వాళ్ళ మదర్ అప్పుడు జడ వేసుకున్నదంట ఆవిడ. అంత ఎన్ని సంవత్సరాలు పట్టింది చూడండి, దగ్గర ఒక 15 సంవత్సరాలు ఆ విధంగా ఫేస్ చేసి, చిన్నప్పుడు 10-12 సంవత్సరాలప్పుడు తండ్రి మర్డర్ చూసి 25-26 ఇయర్స్ వచ్చిన తర్వాత ఆ తండ్రిని చంపినవాడిని చంపాడు. అంటే పాము పాక కన్నా వీడికి ఎక్కువ ఉంది. చెప్పాడు, వచ్చి నాకు చెప్పాడు క్లియర్గా. అప్పుడు ఏం చేశాడు, ఎలా చంపావు చెప్పాడు. అప్పుడు నువ్వు దేంతో చంపావు, ఎడ్లు కట్టాడు, అవన్నీ కలిపి ఇంకో చెరువులు వేసాడు, అవి తోడింది. మీరు చెప్పారా 6 చెరువులు తోడించారు, మీరు నమ్మరు. వర్షాకాలం నుయ్యిలు 6 ఒక పెద్ద చెరువులాగా ఉంటుంది, అందులో పడేసాడు. కత్తులు తప్పంచా ఒకటి వేప, అవి కూడా దొరికేసాయి.